హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శనారెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. సో మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈరోజు అయితే మా ఇంటి ముందు గన్నేరు చెట్టు అంటే మీకు తెలుసా, చిన్న చిన్న మొక్కల్లా ఉంటాయి, పెద్ద చెట్టులా కూడా పెరుగుతుంది. ఇది 2-3 రకాలు ఉంటాయి గన్నేరు చెట్లు. దానికైతే మంచిగా పువ్వులు పూసినాయి. నేనైతే ఆ పువ్వులన్నీ తెంపుకొచ్చేసి దేవుని పెట్టేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాది. ఇంకా వంటకు స్టార్ట్ చేస్తున్న పనులు. సో నేను ఆకుకూరలు తెంపుతుంటే మా చిన్న పాపకి ఇచ్చిన, తనకైతే అన్నీ ఇస్తున్నాయి. ఎందుకంటే తనకు చిగుర్లు దురద పెట్టడం వల్ల తను అన్నీ నోట్లోనే పెట్టేసుకుంటుంది, కొరకడానికి ట్రై చేస్తుంది. అందుకనేసి నేను ఇది ఇవ్వాలి ఇది ఇవ్వద్దు అన్నట్టుగా అని ఏం చూస్తలేను, అన్నీ ఇస్తున్నా. తనకు కూడా కొంచెం ఎంగేజ్ అవుతుంది అండ్ తనంతలు తను నోట్లో పెట్టుకోవడం అలవాటు అవుతుంది ఫుడ్ అన్నట్టుగా తనకి ఇస్తున్నా. అండ్ ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిపోయింది, దాంతో ఇడ్లీలు కావు, అవి ఎటు కాకుండా ఉంది అన్నట్టుగా ఊతప్పం వేస్తున్నా. మా ఆయనకు ఆనియన్ తోటి, నాకు ఆనియన్ లేకుండా మా ఇంట్లో ఏది చేసినా అంతే. ఆయనకేమో ఆనియన్ ఎక్కువ ఉండడం ఇష్టం, నాకేమో ఎక్కువ ఇష్టం లేదు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళ కాలని నేను ఇంతకుముందు వీడియోలలో షేర్ చేసిన కదా. అండ్ మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఈరోజైతే గోంగూర పచ్చడి వేస్తున్నా. సో గోంగూరని మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. మేమైతే గోంగూర అస్సలు అనము, పుంటి కూర అంటాం మేము. సో అచ్చ తెలంగాణలో మా సైడ్ అయితే పుంటి కూర అంటేనే తెలుస్తుంది అమ్మమ్మలకు నానమ్మలకు. గోంగూర అంటే అదేంది అదేడికెళ్ళి తెచ్చినాం అన్నట్టుగా అంటారు అన్నట్టు, వాళ్ళకి తెలియదు. సో పుంటి కూర తొక్కు చేస్తున్నా నేను. అండ్ ధనియాలు నేను ఇంతకుముందు ఎప్పుడూ వేయకపోతున్నాను, ఈ మధ్యనే మా ఓనర్ అంటే షేర్ చేసింది ధనియాలు వేస్తే కూరకు టేస్ట్ మంచిగా వస్తుంది, ఒకసారి ఇట్లా చేసి చూడని. అందుకనే కొన్ని నువ్వులు, ధనియాలు ఏమంటారు డ్రై రోస్ట్ చేస్తున్నా. అండ్ ఎండుమిర్చి వేస్తే కూడా మంచిగా ఉంటుంది, పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేస్తే మంచిగా ఉంటుంది అని చెప్తే ఎండుమిర్చి కూడా నేను డ్రై రోస్ట్ చేసుకున్నా. మీకు కావాలంటే నూనెలో కూడా వేపుకోవచ్చు ఎండుమిర్చిని. సో ఎప్పుడైనా హడావిడి లేకుండా ఉండాలంటే ఇట్లాంటి ఆకుకూరలు ఉన్నప్పుడు ముందు రోజు రాత్రే వాటిని మంచిగా తెంపేసి పెట్టుకోండి, అప్పుడే హడావిడి ఉండదు. అండ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఈ కడిగి పెట్టుకున్న పుంటికూర ఆకులు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకొని మంచిగా ఉప్పు కొంచెం పసుపు వేసి మగ్గనిచ్చుకోవాలి. వాటిని కొంచెం మెత్తబడాలి, ఆకులు ఉడికినట్టు కావాలన్నట్టు, కలర్ చేంజ్ అయితే అయిపోతుంది. పుంటికూరని చుంచుకునేటప్పుడు ఆ కాడలు చుంచుకోకూరు. మనం ఎంత మంచిగా మిక్సీ పట్టినా కూడా ఆ కాడలు అస్సలు మిక్సీ పడాయి, అంటే తింటుంటే ఆ తోడకలాగా తలుగుతుంటాయి. అందుకని ఆకులు మాత్రమే వేసుకోండి, బాగా లేతగా ఉంటే మాత్రమే కాడలు వేసుకోండి, లేకపోతే వేయకూర్రి. అండ్ మా దిక్కైతే ఎక్కువ పుంటికూర తినరు, ఎప్పుడో వన్స్ ఇన్ ఎవల్. మేము సిటీలో ఉండట్లో మాకు పుంటికూర అలవాటు అయింది, కానీ లేకపోతే అసలు తినకపోతుంటే మేము. పుంటికూరలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి, విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ ఐరన్ బాగా ఉంటుంది. సో అది కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. పుంటికూర అయితే మంచిగా మగ్గిపోయింది, ఈ కలర్కి వచ్చేస్తే సరిపోతుంది, మనకు మంచిగా ఉడికిపోయినట్టే. కొద్దిగా వాటర్ ఉండనియాలి, వాటర్ ఉండనిస్తేనే మనకి నూరినప్పుడు మరి ఏమంటారు గట్టిగా కాకుండా కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. అందులోనే ఒక 2 చింతపండు టిక్కలు అండ్ ఎల్లిగడ్డలు వేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అది కొంచెం చల్లగా అయ్యేదాకా పక్కకు ఉంచండి. చల్లగా అయిపోయేంత వరకు మనం ఆల్రెడీ ముందుగా నువ్వులు, ధనియాలు అండ్ ఎండుమిర్చి వేపి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ చేసి పెట్టేసుకోండి. అందులోనే ఈ పుంటికూర వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. సో మనకైతే రెడీ అయిపోతాయి పుంటికూర పేస్టు. మీకు ఏ టెక్స్చర్లో కావాలనుకుంటే అంత మెత్తగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టేసుకుందాము. సో పోపును కూడా మీ దిక్కు ఏమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పోపు పెట్టుకున్నా అంటారు, నేను టీవీలలో ఆడేది ఏంటంటే తాలింపు పెట్టుకుంటాం అనేసి. సో మేమైతే పోపు పెట్టేసుకుంటాం. పోపులో ఏమేమి వేసుకుంటారో మీకు తెలుసు కదా, జస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు అండ్ జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోండి. మీకు కావాలనుకుంటే ఉల్లిగడ్డలు వేయించుకోండి, అంటే నూనెలో వేపుకోండి, లేదంటే డ్రైగా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అనేసి నేను పచ్చి వేసేసిన. ఇట్లా వేసుకుంటే తింటుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ నేను ఇక్కడ పూరీలు చేస్తున్నా. మా వారికి ఏదైనా పచ్చళ్ళు అంటే టమాటా పచ్చడి కానీ, పుంటికూర పచ్చడి కానీ, ఏమంటారు సుక్కకూర పచ్చడి కానీ, ఇట్లాంటి పచ్చళ్ళు ఉన్నప్పుడు ఆయన చపాతీయో పూరియో అంటే ఆయన కొంచెం ఎక్కువ ఇష్టపడతారు అన్నట్టు, ఆయన కోసానికని పూరీలు చేస్తున్నా. సో పూరి పిండి ఎంత మెత్తగా ఒత్తుకుంటే మనకు పూరీలు అంత మంచిగా వస్తాయి. అండ్ ఒత్తుకున్న తర్వాత దాని మీద ఒకటి తడిగుడ్డ ఏమంటారు కాటన్ది క్లాత్ తీసుకొని దాని మీద బట్ట చుట్టేసుకుంటే పిండి మంచిగా మెత్తబడుతుంది. ఒక 10 or 5 minutes అట్లా పెట్టండి పిండి ఒత్తేసుకున్న తర్వాత, అప్పుడు మనకు మంచిగా పూరీలు మంచిగా వంగుతాయి. ఆయిల్ కూడా మంచిగా
కాగనియాలి. కాకపోతే కూడా పూరీలు పొంగాయి అసలు. అండ్ మనం వాటిని తాల్చుకునేటప్పుడు అంటే పూరి మిషన్ ఉంటే దాంట్లో ఒత్తేసుకోండి, లేదంటే మనం చేయితో దాల్చుకున్న అప్పల కోలు ఉంటుంది కదా, రొట్టె కోల, దాంతో దాల్చుకున్నప్పుడు కొంచెం లావుగా దాల్చుకోండి. అట్లయితేనే పూరి వంగుతుంది. మనం మరీ సన్న ఒత్తేస్తే అది వంగడానికి ఉండదు, దానికి ఆప్షన్ ఉండదు. సో అందుకని కొంచెం నూనె హీట్గా అనిచ్చుకోవాలి, పూరీని లావుగా ఒత్తుకోవాలి. అప్పుడైతే పూరి మంచిగా పొంగి ఫ్లఫీగా మంచిగా ఉంటుంది తినడానికి కూడా మనకి. అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. అండ్ మెత్తగా వేడివేడిగా ఉండాలంటే హాట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఈరోజు మా వారు మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తారు, అందుకనేసి స్నాక్స్ కోసానికి 5:30, 6 అట్లా వాళ్ళు స్నాక్స్కి బయటకు వెళ్తారు. సో ఒక్కోసారి వీలు కాకపోతే బయటకు వెళ్ళారంటే దానికోసానికని కొన్ని పేలాలు కలిపి అంటే పేలాలు కలిపిస్తున్నా. పేలాలు అంటే మురుమరాలు. సో మురుమరాలు పేలాలు అని అంటారు మా సైడ్ అయితే. సో అవిట్లలో కారం కలిపేసి ఇస్తున్నా అన్నట్టు. ఆయనకి ఇష్టము, ఆయనకే కాదు మా సైడ్ అందరికీ ఇష్టమే ఇట్లా. అంటే ఇష్టం అంటే పోపు కూడా పెట్టేసుకోవచ్చు. పోపు పెట్టడం కంటే ఇట్లా ఇష్టం అనేసి నేను ఇట్లా చేస్తున్నా, పోపు ఏం పెట్టలేదు. పేలాలలో కొద్దిగా కారము, నూనె, ఉప్పు వేసుకొని వాటిని ఉట్టిగా కలిపేసుకోవాలి అంతే. కొద్దిసేపటి వరకు కారం మంచిగా పట్టేసుకుంటుంది వాటికి. మనం కలిపినప్పుడు ఉండే కలర్ కంటే అది కొద్దిసేపు అట్లనే పెడితే కలర్ ఇంకెక్కువ వస్తుంది. అండ్ ఈ ఉగ్గాని బజ్జీ అని అంటారు కదా, అదైతే తెలియదు మాకైతే. నేను ఇంతవరకు అసలు టేస్ట్ చేయలే, అది ఎట్లుంటో కూడా చూడలే కనీసము. అదైతే తెలియదు మాకు. జస్ట్ పేలాలలో కారపొడుపు కలుపుకోవడం, లేదంటే ఎటైనా జాతరలు పోయినప్పుడు అటుకులు పేలాలు కలిపి మరల పోసుకుంటా, అది మాత్రమే తెలుసు. కానీ అదైతే నాకు తెలియదు. నేను ఎప్పుడైనా నేర్చుకొని మీతో కూడా షేర్ చేస్తా. సో టిఫిన్ చూసిరా కొద్దిసేపటికి కలర్ ఎట్లా చేంజ్ అయిందో, కలిపి కొద్దిసేపు అట్లా పెడితే కలర్ చేంజ్ అవుతుంది. సో కలర్ చేంజ్ కావాలని ఎక్కువ కారపొడి వేయకూరు, మళ్ళీ తినేటోళ్ళకి తినరాదు, కారం ఎక్కువ అయిపోతుంది. సో ఆయనకైతే టిఫిన్ పెట్టేసిన. అండ్ ఉల్లిపాయలు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంట్లో. సో అందులోనే వేస్తే పేలాలన్నీ మెత్తబడతాయి కదా, అందుకని సపరేట్గా ఒక చిన్న బాక్స్ పెట్టి అందులో వేస్తున్న ఉల్లిగడ్డలు కట్ చేసి చిన్నగా. ఎందుకంటే వాటి తడి ఉంటుంది కదా ఉల్లిగడ్డలలో, ఆ తడితో టైం మెత్తగా అయిపోయి తినడానికి అస్సలు రాదు. ఆయన తీసుకొని కూడా వేస్ట్ అవుతుంది అన్నట్టుగా నేను సపరేట్గా పెట్టేస్తున్నా. సో ఆయనకైతే లంచ్ బాక్స్ డిన్నర్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను నేను. నైట్కి డిన్నర్ కూడా తీసుకుపోతారు, అక్కడనే తినేసి వస్తారు. ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, సో అందుకనేసి అక్కడనే తినేసి వస్తారు. లేట్ నైట్ తింటే అరగదు అన్నట్టుగా. ఇంకా ఆయన వెళ్ళిపోతే నా పని మళ్ళీ మొదలవుతుంది అన్నట్టు. ఈ క్లీనింగ్ చేసుకోవడం ఇది అంతా, ఎందుకంటే ఇవన్నీ వేస్తే ఇల్లు ఎంత రచ్చరచ్చ అవుతుంది. సో అదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. సో మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.